సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. ఆటిజం అనేది ఎప్పుడు బయటపడుతుంది పిల్లల్లో? కాకపోతే అదొక క్వశ్చన్. ఇంకోటి ఏంటంటే ఆటిజం అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అంటే పిల్లలు పుట్టక ముందు స్టార్ట్ అవుతుందా, పిల్లలు కడుపులో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతుందా, అంతకంటే ముందే స్టార్ట్ అవుతుందా? ఎప్పటి నుంచి తల్లిదండ్రులు ఆటిజం పిల్లలు రాకుండా ఉండడానికి జాగ్రత్తలు తీసుకోవాలని 2 క్వశ్చన్స్ అన్నమాట. మనము డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లో తీసుకున్నప్పుడు కొన్ని టెక్నికల్ టర్మ్స్ ఉంటాయన్నమాట. ఒకటేంటంటే కన్సెప్షన్ కంటే ముందు ఆటిజం అనే దానికి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఎప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటే మనం డిఫరెంట్ స్టేజెస్ ఆఫ్ లైఫ్లోకి వెళ్ళాలన్నమాట. ఒకటి కన్సెప్షన్ కంటే ముందు. కన్సెప్షన్ అంటే ఏంటంటే ఎగ్గు స్పర్మ్ని కలవడాన్ని కన్సెప్షన్ అంటాం. కన్సెప్షన్ కంటే చాలా ముందు, ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే మెన్ డేటింగ్ చేసేటప్పుడు, ఇంకా వాళ్ళకు మ్యారేజ్ కానప్పుడు, మ్యారేజ్ థాటే లేనప్పుడు, అప్పటి నుంచి కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. ఎందుకు అప్పటి నుంచి జాగ్రత్తలు తీసుకోవాలంటే సో మన హ్యూమన్ బాడీ తీసుకున్నప్పుడు మేల్ కానీ ఫీమేల్ కానీ జర్మ్ సెల్స్ అంటాం అనమాట. జర్మ్ సెల్ అంటే ఏంటంటే మనకు ఎండోడమ్, మీసోడమ్, ఎక్టోడమ్ అని మన జైగోట్ ఉంటుంది కదా, పిండంలో ఉంటుంది కదా, 3 లేయర్స్ ఉంటాయి. ఆ లేయర్స్ నుంచి హ్యూమన్ బీయింగ్ అనేవాడు ఫామ్ అవుతాడు. ఇది కాకుండా ఇంకోటి ప్రైమార్డియల్ జర్మ్ సెల్ అని ఉంటుంది అనమాట. ప్రైమార్డియల్ జర్మ్ సెల్ అంటే ఏంటంటే సో విమెన్లో ఇది ఒక సపరేట్ టిష్యూ అనమాట. ఈ టిష్యూ విమెన్లో ఓవరీస్లో ఉంటుంది, మెన్లో టెస్టిస్లో ఉంటుంది అనమాట. ఈ ప్రైమార్డియల్ జర్మ్ సెల్స్ నుంచి ఏమవుతుందంటే, ఇది ఆల్రెడీ ప్రతి ఒక్కరిలో ఉంటుంది, పుట్టినప్పటి నుంచే ఉంటుంది. ఈ ప్రైమార్డియల్ జర్మ్ సెల్స్ నుంచి ఏమవుతుందంటే మగవాళ్ళలో స్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది, ఆడవాళ్ళలో ఎగ్ అనేది ఫామ్ అవుతుంది అన్నమాట. ఎప్పుడైతే మీ అలవాట్లు సరిగ్గా ఉండవో, ఫర్ ఎగ్జాంపుల్ మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే మీ మ్యారేజ్ కంటే ముందు ఆల్కహాల్ తీసుకోవడం కానీ, స్మోకింగ్ చేయడం కానీ, డ్రగ్స్ తీసుకోవడం కానీ, కొన్ని కెమికల్స్ వాడడం కానీ, కొన్ని మెడిసిన్స్ వాడడం కానీ, లేకపోతే ఎక్కువ స్ట్రెస్లో ఉండడం కానీ, లేకపోతే డిలేడ్ పేరెంటల్ ఏజ్ అంటే ఎక్కువ చాలా ఏజ్ తర్వాత 40స్లోనే 50స్లోనే పిల్లలు పుట్టడం, ఆ టైంలో ఏమవుతుందంటే ఏదైతే ప్రైమార్డియల్ జర్మ్ సెల్ అనేది ఉందో అక్కడ కొన్ని డిఎన్ఏ చేంజెస్ వస్తాయన్నమాట, అంటే డిఫెక్టివ్గా మారుతాయి. సో ఎప్పుడైతే ఈ టిష్యూ డిఫెక్ట్గా మారింది, దీంట్లో ఉన్న డిఎన్ఏ డిఫెక్టివ్గా మారింది అనుకున్నప్పుడు ఏమవుతుందంటే దాంట్లోంచి వచ్చే ఎగ్ కానీ స్పర్మ్ కానీ డిఫెక్టివ్గా ఉంటుందన్నమాట. దీన్ని బట్టి అర్థమయ్యేది ఏంటంటే మీరు పిల్లలు పుట్టే టైంలోనే కాదు జాగ్రత్త, వెల్ బిఫోర్, అంటే మీరు స్టూడెంట్గా ఉన్నప్పుడు, లేకపోతే మీరు ఇంకా మ్యారేజ్ ప్రపోజల్సే లేనప్పుడు, లేకపోతే డేటింగ్ చేస్తున్నప్పటి నుంచి మీ హ్యాబిట్స్ అనేవి జాగ్రత్తగా పెట్టుకోవాలి. అప్పటి నుంచి జాగ్రత్త లేకపోతే ఏమవుతుందంటే ఈ ప్రైమార్డియల్ జర్మ్ సెల్లో డిఫెక్ట్ వచ్చి దాని నుంచి డిఎన్ఏ అనేది చేంజ్ వచ్చి దాని నుంచి నెక్స్ట్ వచ్చే జనరేషన్ ఎవరైతే పర్టికులర్గా వాళ్ళు అన్నీ అయిపోయి సరేలే ఎంజాయ్ చేసామో ఇంకేదో చేసాం తప్పులు చేసేసామో అని వాళ్ళు రియలైజ్ అయినా అప్పటికే మారిపోయి ఉంటారు. కాబట్టి ఆఫ్టర్ మ్యారేజ్ పిల్లలు పుట్టే టైంకి ఆ మారిన డిఎన్ఏతో పిల్లలు పుడతారు. ఇది ఒకటి ఫస్ట్ స్టెప్ ఏంటంటే ముందు నుంచే జాగ్రత్తలు తీసుకోవాలన్నమాట. నెక్స్ట్ పెరీ కన్సెప్షనల్ అంటారనమాట. పెరీ కన్సెప్షనల్ అంటే ఏంటంటే ఎగ్గు స్పర్ము కలిసేకి కొన్ని రోజుల ముందు, లేకపోతే ఎగ్గు స్పర్ము కలిసే టైంలో, లేకపోతే ఎగ్గు స్పర్ము కలిసిన ఇమ్మీడియట్గా, దీన్ని పెరీ కన్సెప్షనల్ అంటారు. ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? సో ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే ఇది మళ్ళీ పెరీ కన్సెప్షనల్ టైంలో చాలామందికి పిల్లలు పుట్టారనమాట. పిల్లలు పుట్టకపోతే వీళ్ళు ఏం చేస్తారు, టెస్ట్ ట్యూబ్ బేబీ అంటారు, ఐవీఎఫ్ అంటారు, ఇన్విట్రో ఫర్టిలైజేషన్ అంటారు, ఐయుఐ అంటారు. సో ఏవైతే ఈ ఆర్టిఫిషియల్గా పిల్లల్ని కందామంటారు, లేకపోతే డోనార్ అని, సారగేట్ అని, డిఫరెంట్ ఇక్కడంతా వీళ్ళు చేసేది ఏంటి, కెమికల్స్ ఇంట్రడ్యూస్. కెమికల్స్ అంటే ఇక్కడ మెడిసిన్సే, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ యాంటీబయాటిక్స్ వాడతారు, డిఫరెంట్ హార్మోన్స్ వాడతారు, డిఫరెంట్ పెయిన్ కిల్లర్స్ వాడతారు, డిఫరెంట్ కేటగిరీ ఆఫ్ మెడిసిన్స్ వాడుతూ ఉంటారనమాట, హార్మోన్స్ ఇవన్నీ. వీటన్నిటి వల్ల ఏమవుతుందంటే మళ్ళీ ఆ స్పర్మ్ క్వాలిటీ తగ్గిపోవడము, ఎగ్లో చేంజెస్ రావడము, అదే కన్సెప్షన్ అయ్యే టైంలో కూడా ప్రాబ్లమ్స్ రావడము. ఇమ్మీడియట్గా పిల్లలు ఎగ్గు స్పర్మ్ కలిసింది, ఆ ఎగ్గు స్పర్మ్ కలిసింది అబార్ట్ కాకుండా మళ్ళీ అలానే ఉండడానికి మెడిసిన్స్ వాడతారు. సో వీటన్నిటి వల్ల ఏంటంటే ఎగ్గు స్పర్మ్లో క్వాలిటీ తగ్గిపోవడం, లేకపోతే కన్సెప్షనల్ చేంజెస్లో మనం ఏమంటామంటే ఎపిజెనెటిక్ చేంజెస్ అంటాం అనమాట. డిఎన్ఏ అలానే ఉంటుంది, కాకపోతే కొన్ని జీన్స్ యాక్టివేట్ డీయాక్టివేట్ అవుతాయి. ఏ జీన్స్ అయితే డీయాక్టివేట్ కావాలో అది యాక్టివేట్ కావడము, ఏవైతే యాక్టివేట్ కావాలో అది డీయాక్టివేట్ అయిపోవడం వల్ల ఏంటంటే ఆటిజం అనేది వచ్చే ఛాన్స్ కూడా ఉంటుందన్నమాట. ఇదేంటంటే పెరీ కన్సెప్షన్ అనమాట. అంటే ఎగ్గు స్పర్మ్ కలిసే కొన్ని రోజుల ముందు, కలిసే టైంలో, కలిసిన తర్వాత. చాలామంది ఈ టైంలో స్ట్రెస్లో కూడా ఉంటారన్నమాట. స్ట్రెస్ కూడా
క్యాన్ లీడ్ టు ఆటిజం అనమాట. ఇది పెరీ కన్సెప్షన్. నెక్స్ట్ స్టేజ్ వచ్చి ఇంట్రాయుట్రైన్. ఇంట్రాయుట్రైన్ అంటే ఏంటంటే ఫస్ట్ 3 months, సెకండ్ 3 months, థర్డ్ 3 months అంటాం కదా. ఫస్ట్ ట్రైమిస్టర్, సెకండ్ ట్రైమిస్టర్, థర్డ్ ట్రైమిస్టర్ అని 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. ఇక్కడ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. నార్మల్గా ఇక్కడ ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే చాలామంది ఆల్కహాల్ తాగుతున్నారు, మదర్స్ స్మోకింగ్ చేస్తున్నారు, ఇష్టం వచ్చిన కెమికల్స్ కాస్మెటిక్స్ వాడుతున్నారు, అదేవిధంగా ఇష్టం వచ్చిన మెడిసిన్స్ వాడుతున్నారు, కొంచెం వామిటింగ్ వస్తే దానికి మెడిసిన్ వాడుతున్నారు. సో ఇవన్నీ ఎంత మెడిసిన్స్ తక్కువ వీలవుతే అన్ని తక్కువ మెడిసిన్స్ వాడాలన్నమాట. దాంతోపాటు అనవసరంగా అల్ట్రాసౌండ్ స్కాన్లు చేపిస్తున్నారు. అబ్డామిన్ స్కాన్స్ ఉంటాయి కదా, ఆ అబ్డామిన్ స్కాన్స్ చేపించడం వల్ల కూడా ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో అక్కడ మదర్ హెల్త్ అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ కానీ, ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ప్రోటోజోవల్ ఇన్ఫెక్షన్స్, లేకపోతే మల్టీసెల్యులర్ పారాసైట్ ఇన్ఫెక్షన్స్, ఈ ఇన్ఫెక్షన్స్ వల్ల ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుందన్నమాట. అంతేకాకుండా ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మెడిసిన్స్ వాడతారు కదా, ఆ మెడిసిన్స్ వల్ల కూడా ఆటిజం ప్రీడిస్పోజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇవి కాకుండా ఒబేసిటీ అనేది వన్ ఆఫ్ ది మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ ఆటిజం అనమాట. మదర్ ఒబేస్ అయితే పిల్లల్లో ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. అదేవిధంగా పీసీఓడీస్, మదర్ పీసీఓడి అయితే పిల్లల్లో ఆటిజం వచ్చే ఛాన్స్ చాలా లింక్ ఉందన్నమాట, చాలా రీసెర్చ్ చెప్తుంది. అదే కాకుండా మెటబాలిక్ డిజార్డర్స్, సో మదర్కి డయాబెటీస్ వస్తుందన్నమాట, గెస్టేషనల్ డయాబెటీస్ అంటాము, అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ అనమాట. ప్రీ ఎక్లాంషియా అంటారు, కొంతమందికి ఫిట్స్ వచ్చి రావడము, కాళ్ళు చేతులు అన్నీ స్వెల్లింగ్ అయిపోవడము, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉండడం మదర్కి, ఇవన్నీ డ్యూరింగ్ ట్రైమిస్టర్ అనమాట. సో ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే మదర్ హెల్త్ అనేది బేబీ కడుపులో ఉన్నప్పుడు కూడా త్రూఅవుట్ 3 months అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఏమంటామంటే పెరీనేటల్ అంటాం అనమాట. పెరీనేటల్ అంటే ఏంటంటే ఇది నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్. పెరీనేటల్ అంటే ఏంటంటే పిల్లవాడు పుట్టేకి కొన్ని రోజుల ముందు, పిల్లవాడు పుట్టే టైంలో, పిల్లవాడు పుట్టిన ఇమ్మీడియట్గా అనమాట. ఈ 3 స్టేజెస్ని మనము పెరీనేటల్ అంటాము. పెరీనేటల్లో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? పిల్లవాడు పుట్టేకి ముందు మీరు రెగ్యులర్గా చెకప్కి వెళ్తూ ఉంటారు. చెకప్కి వెళ్తుంటే గైనకాలజిస్ట్ ఏమంటారంటే, సార్ మీ బాబుకి బ్లడ్ సప్లై తక్కువ ఉంది, సో ఇమీడియట్గా మనం సర్జరీ చేయాలి, LSCS చేసి తీసేయాలి బేబీని బయటికి అండి. చాలామంది పేరెంట్స్ కోపం వచ్చేస్తుంది. సో వీళ్ళు కావాలని డబ్బుల కోసమే సర్జరీలు చేస్తున్నారు. అది చాలా తప్పనే. ఉంటారు డాక్టర్లు, కానీ చాలామంది అలా ఉండరు అనమాట. 100లో 1-2 అలా చేసే వాళ్ళు ఉంటారు, కానీ 98% మంది డాక్టర్లు కరెక్ట్గానే ట్రీట్మెంట్ ఇస్తారు. సో డాక్టర్లను నమ్మండి, డాక్టర్ల మాట వినండి. డాక్టర్ మీకు ఏదన్నా ప్రాబ్లం ఉంది బర్త్ కంటే ముందు అన్నప్పుడు ఇమ్మీడియట్గా డాక్టర్ చెప్పినట్లు వినండి. ఆ టైంలో కూడా చాలా జాగ్రత్త ఉండాలి. ఏమవుతుందంటే ఎప్పుడైతే బేబీకి సరిగ్గా బ్లడ్ సప్లై అందదో బ్రెయిన్కి, బ్రెయిన్ అనేది డ్యామేజ్ అయిపోతుంది అన్నమాట. దీనివల్ల కూడా మనకు ఆటిజం వచ్చే ఛాన్స్ ఉంటుంది. డ్యూరింగ్ బర్త్ అంటాం అనమాట. బర్త్ టైంలో కూడా అంతే, మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డెలివరీస్ ఉన్నాయి. LSCS అంటాం, అంటే సిజేరియన్ చేస్తారు. సిజేరియన్ చేసేటప్పుడు చాలా యాంటీబయాటిక్స్ ఇస్తారు, చాలా మత్తు పదార్థాలు ఇస్తారు, స్టెరాయిడ్స్ ఇచ్చే కూడా ఛాన్స్ ఉంటుంది. సో అర్లీ బేబీ కోసం స్టెరాయిడ్స్ ఇచ్చే ఛాన్స్ ఉంది. బేబీని త్వరగా డెలివరీ చేయాలంటే 1 week ముందే స్టెరాయిడ్ ఇస్తారు, స్టెరాయిడ్ షాట్ అంటారు అనమాట. సో దానివల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో డెలివరీ టైంలో ఫోర్సెప్స్ డెలివరీ అంటామండి. ఫోర్సెప్స్ డెలివరీ అంటే అనస్థీషియా, ఫోర్సెప్స్ డెలివరీ అంటామన్నమాట. ఫోర్సెప్స్ అంటే ఒక పటకార్ లాంటిది బేబీని ఇట్లా పట్టుకొని బయటికి తీస్తారు. ఆ టైంలో కూడా బ్రెయిన్ అనేది డ్యామేజ్ వాళ్ళు వీలైనంత వరకు కాకుండా చూసుకుంటారు, బట్ ఆ టైంలో కూడా అయ్యే ఛాన్స్ ఉంటుంది అనమాట. అనస్థీషియా వల్ల కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బేబీ పుట్టిన ఇమ్మీడియట్గా ఎట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి వాళ్ళకి? సో నియోనేటల్ జాండీస్ అంటాం అనమాట. సో పుట్టిన బేబీస్కి జాండీస్ ఉండడము, దానివల్ల కూడా డ్యామేజ్ జరుగుతుంది. కొంతమంది పుట్టిన తర్వాత ఏడవరు అనమాట. సో దాన్ని హైపాక్సిక్ బ్రెయిన్ డ్యామేజ్ అంటామన్నమాట. సో లేకపోతే బర్త్ టైంలో ఏదైనా ట్రామా జరగడం కానీ, బేబీ పుట్టిన వెంటనే కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఆటిజం రాకుండా అనమాట. సో ఇది పెరీనేటల్. ఇంకా ఫైనల్ స్టేజ్ ఏంటంటే మనం డెవలప్మెంటల్ అంటాం అనమాట. డెవలప్మెంటల్ అంటే బేబీ పెరిగే టైంలో. సో బేబీ పెరిగే టైంలో అంటే ఏంటి? ఫస్ట్ 1 monthని మనం నియోనేట్ అంటాం అనమాట. 1 month నియోనేట్ అంటాం, నియోనేటల్ స్టేజ్ అంటాం అనమాట. 1 month to 1 year ఏమంటామంటే మనం ఇన్ఫాంట్ అంటాం అనమాట. సో ఆ తర్వాత టాడ్లర్ అంటాం. 1 year to 3 years వరకు టాడ్లర్ అంటాం అనమాట. 3 years to 5 years ఏమంటామంటే అర్లీ చైల్డ్హుడ్ అంటాం. ఈ స్టేజెస్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ స్టేజెస్లో కామన్గా పేరెంట్స్ చేసే తప్పు ఏంటంటే అనవసరమైన వ్యాక్సిన్స్ ఇవ్వడం.
పిల్లలకి. సో మన గవర్నమెంట్ ఏ వ్యాక్సిన్స్ చెప్తుందో ఆ వ్యాక్సిన్సే సరిపోతాయి. మన గవర్నమెంట్ మ్యాక్సిమం ఒక 10 to 15 వ్యాక్సిన్సే చెప్తుంది అనమాట. కానీ మీరు ప్రైవేట్ హాస్పిటల్స్కి పోతే 50 to 60 వ్యాక్సిన్స్ ఇస్తున్నారు. సో ఆ వ్యాక్సిన్స్ అన్నీ తీసుకోవడం, మన గవర్నమెంట్ చెప్పిన వ్యాక్సిన్స్ మాత్రం సరిపోతాయి, అనవసరంగా వ్యాక్సిన్స్ అనేవి తీసుకోవడం. అంతేకాకుండా పిల్లలకి చిన్న చిన్న విషయాలకి మెడిసిన్ వాడడం, చిన్న దగ్గు వస్తే మెడిసిన్ వాడడం, చిన్న జలుబు వస్తే మెడిసిన్ వాడడం, యాంటీబయాటిక్స్ వాడడం, స్టెరాయిడ్స్ వాడడం, ఇవన్నీ చేస్తున్నారు. బేబీని మెడిసిన్కి ఎంత దూరంగా పెడితే అంత మంచిది అనమాట. సో బేబీని కంప్లీట్గా మెడిసిన్స్కి చాలా దూరం పెట్టాలన్నమాట. అవసరమైతేనే మెడిసిన్స్ వాడాలి, లేకుంటే వాడకూడదు. ఇంకొకటి, పిల్లవాడు పుట్టేటప్పుడు ఏం చేస్తున్నాడంటే వాడు అల్లరి చేస్తే వాడి ముఖాన్ని ఒక ఫోన్ కొడుతున్నారు. ఈ ఫోన్ వల్ల ఆటిజం వచ్చే కేసులు చాలా ఎక్కువ ఉన్నాయి. మీరు ఒక 100 ఆటిజం కేసులు తీసుకుంటే 90 కేసులు ఫోన్ వల్ల వచ్చినవి. సో పిల్లవాడికి అసలు ఫోనే ఇవ్వకండి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అన్ని స్టేజెస్ ఆఫ్ లైఫ్లో జాగ్రత్తగా ఉంటే సో పుట్టే బేబీ కూడా ఆటిజం లేకుండా పుడతారండి.